వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ట్యాగిల్స్. ఇవాళ అయితే మనకి న్యూ స్టాక్ వచ్చింది. ఈ న్యూ స్టాక్లో వచ్చేసి దగ్గర ఒక 6 పార్సల్స్ 7 పార్సల్ దాకా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో ప్రస్తుతానికి చిన్నగా చూపిస్తాను. ఇవి చిన్న వీడియో అయితే పెడతాను, మొత్తం కలిపి ఒక వీడియో అయితే చేయలేము. ఈ ఒక్కొక్కటి వీడియో చేస్తాను. రాడ్స్ ప్రస్తుతానికి రాడ్లు, లైన్లు, లూర్లు. లైన్లు మన వాళ్ళు చాలామంది అడిగారు, అన్న కొన్ని కలర్స్ చెప్పారు, అవి కూడా వచ్చినాయి, చూపిస్తాను. మనకి తెలుసు కదా, ఇది ఇసుకదంతా గోల్డ్ చమ్కీ అంటారు. ఇది సాఫ్ట్ లూర్ ఆఫీస్ అనమాట. ఇది ఆఫీస్ లూరు 10 సెంటీమీటర్. దీంట్లోనే రెడ్ హెడ్ రేడియం అనమాట. ఇది ఈ రేడియంలోనే రెడ్ హెడ్ వస్తుంది. ఇది ఈ రెడ్ హెడ్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పింక్ కలర్ అడిగారు, లైట్ పింక్ అనమాట. ఇది అన్న ఈ లైట్ పింక్ చాలా బాగుంది అన్న అని లైట్ పింక్ అడిగారు. ఇంకో బ్రదర్ ఏమో సముద్రంలో ఆడతాడు, ఆ బ్రదర్ ఏమో ఇది అడిగాడు, ఈ బొప్పాసికాయ కలర్ రంగు. ఇవన్నీ 10 సెంటీమీటర్ అనమాట. ఇంకో బ్రదర్ ఒక ఆయన ఎలక్ట్రిక్ చికెన్ అడిగాడు, ఎలక్ట్రిక్ చికెన్ కూడా తెప్పించాను. ఈ కలర్ కూడా, ఈ 10 సెంటీమీటర్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ హెడ్. మీకు తెలిసిందా, ఇది 8 సెంటీమీటర్ అనమాట. ఇది రెడ్ హెడ్, 8 సెంటీమీటర్ రెడ్ హెడ్ అనమాట. ఇది ఆఫీస్ లూర్. అది కూడా ఇది ప్రో హంటర్ బ్రేడ్ లైన్స్ అనమాట. ఇది ప్రబ్రోస్ బ్రేడ్ లైన్స్. ఇవి వీటిలో వచ్చేసి మనకి వచ్చేసి 28 mm 30 mm రెండు అవైలబుల్లో ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు 28, 30 అనమాట. ఇవి వచ్చింది ప్రస్తుతానికి. నా దగ్గర ఎక్కువగా సన్నమే ఉంటుంది. స్నేక్ హెడ్ ఆడుకునే లవర్స్ ఎక్కువ ఉన్నారు మన దగ్గర, వాళ్ళకైతే మటుకు సన్న లైన్స్ వరకే తెప్పిస్తున్నాను ఎక్కువగా. ఇంకోటి కనెక్టింగ్ స్కూల్స్ కూడా అడిగారు చాలామంది, కనెక్టింగ్ స్కూల్స్ కూడా తెప్పిస్తున్నాను, అవి కూడా. ఓకే ఫ్రెండ్, రెడ్ హెడ్, వీటిల్లో రెడ్ హెడ్. తర్వాత చెంకీ గోల్డ్ కూడా మన దగ్గర స్టాక్ అయిపోయినాయి, ఇంతకుముందు తెచ్చినాయి. వీటి మీద బేరమండి బాగా పట్టినాయి ఇంతకుముందు, బేరమండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చెంకీ బ్లూ, అది కూడా పర్లేదు, బాగానే ఉంది. ఈసారి అయితే ఈ కలర్ కూడా వచ్చింది. ఓకే, ఈ కలర్ కూడా రివ్యూస్ బాగుంది. దీని మీద కూడా తర్వాత వీలైతే నేను వీడియో చేసి పెడతాను. మన ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు కదా, వామ్ హుక్ అని అన్నా, మీరు సాఫ్ట్ లూర్స్తో ఎలా పడతారన్నా కొరమేన్లు అని అంటున్నారు కదా, వాటి కోసమే వామ్ హుక్స్ తెప్పించాను అనమాట. ఇది 5/0 అనమాట. 10 సెంటీమీటర్ లూర్కి చాలా బాగా స్ట్రైక్ చేస్తాయి. ఇవి అయితే మటుకు నేను తర్వాత మీకు ఎక్కించుకోవడం కుదరదు కాబట్టి మీరు వస్తే మీ ముందే ఎక్కించి ఇస్తానమాట. నేను ఇది ప్రతి ఒక్కరికి ఇస్తాను. దీనికి ఇక్కడ ఒక స్టేషన్ యాడ్ చేయాలి, అది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, వీలైతే వీడియో కూడా చేసి పెడతాను అది. ఓకే, ఇంకోటి ఏంటంటే స్నేక్ హెడ్ లవర్స్. అలాగే నా క్లిప్ ఫ్రంట్ రింగ్లోంచి వెళ్ళట్లేదు అని అడిగారు, దానికోసం కూడా చిన్న క్లిప్లు కూడా తెప్పించాను. అవి లూజ్ తెప్పించాను. అవి కంపెనీలో అయితే రేట్ ఎక్కువైపోతాయని బ్రాండ్, అది లూజ్ తెప్పించాను అన్నమాట. ఇవి కూడా తక్కువ ప్రైస్లో పడతాయి. ఫ్రంట్ రింగ్లోంచి బయటకు వచ్చేస్తాయి క్లిప్ అయితే. కొరమేన్ కుట్టినా కానీ నోట్లో కొంచెం పెద్దగా దానికి నొప్పి లేకుండా ఉంటుంది, మింగేసిద్ది ఫాస్ట్గా. ఇది వీటిలోనే మళ్ళీ కొంతమంది సముద్రానికి అన్న కొంచెం బిగ్ సైజ్ క్లిప్ కావాలని అడిగారు, బిగ్ సైజ్ క్లిప్లు కూడా తెప్పించాను. ఇది వచ్చేసి బిగ్ సైజ్ క్లిప్ అనమాట. ఇది కూడా చాలా స్టాండర్డ్గా ఉంది, చూశాను, క్వాలిటీ కూడా బాగుంది చాలా. ఓకే, ఇంకా నెక్స్ట్ మనకి రాడ్స్ వచ్చినాయి. ఇంకా రాడ్స్ వచ్చేసి సాలిడ్ ఫైబర్ అనమాట. ఇది సాలిడ్ ఫైబర్. దానికి వచ్చేసి కవర్ కూడా ఇచ్చారు సాలిడ్ ఫైబర్కి. ఇది స్క్రూ టైపు సాలిడ్ ఫైబర్. 6 ఫీట్ అనమాట. ఇది 6 ఫీట్ 7 ఫీట్ మన దగ్గర అయితే వచ్చినాయి. 6, 7, 8 కూడా వచ్చినాయి. చూస్తాను ఒకసారి. వీటిలో కలర్స్ కూడా వచ్చినాయి. తర్వాత కలర్స్ కూడా విడివిడిగా షార్ట్ చేసి చూపిస్తాను. మళ్ళీ వీటిలోనే సాలిడ్ ఫైబర్లోనే 7 ఫీట్ ఇది
లైట్ వెయిట్, చాలా వెయిట్ తక్కువగా ఉన్నాయి. సాలిడ్ ఫైబర్ అయినా కానీ లైట్ వెయిట్గా వచ్చినాయి. చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి సూపర్ సాలిడ్ అనమాట. సూపర్ సాలిడ్ ఇది. వీటికి వచ్చేసి 250 గ్రామ్స్ దాకా కాస్టింగ్ వెయిట్ ఉంటుంది. వీటిలో 6, 7 వరకు వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఫిషర్ కింగ్ రాడ్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి ఫిషర్ కింగ్ నార్మల్ స్పిన్ అనమాట. ఇది స్నేక్ హెడ్లు కొత్తగా ఆడే వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఫిషర్ కింగ్ ఒకటి విక్టర్ స్పిన్ అనమాట. ఇది ఫిషర్ కింగ్ విక్టర్ స్పిన్. ఇది రాడ్ అయితే చాలా బాగుంది. ఇది విక్టర్ స్పిన్ చూడండి ఒకసారి. ఇది దగ్గర తీసుకొని ఇది విక్టర్ స్పిన్ అనమాట. ఇది గైడ్స్ కూడా చాలా హెవీ గైడ్ వచ్చింది చూడండి, పెద్ద సైజ్ గైడ్. ఈ గైడ్ ఫ్రంట్ అనేది బైట్ కాస్టింగ్కి ఇలాంటి చిన్న గైడ్స్ వస్తాయి. ఇది సాలిడ్ ఫైబర్ వచ్చేసి 2-in-1గా వాడుకోవచ్చు. ఇది బైట్ కాస్ట్ స్పిన్నింగ్ వాడుకోవచ్చు. స్పిన్నింగ్ కంటే కూడా బైట్ కాస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్రంట్ గైడ్ చిన్నగా వస్తుంది. ఇది దానివల్ల బైట్ కాస్ట్కి ఇది యూజ్ అవుతుంది. ఇవి వచ్చేసి స్పిన్నింగ్కి ఇలా ఉండాలి, ఈ సైజ్ గైడ్ రావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది 7 feet అనమాట. ఇది వచ్చేసి 7 feet. లైన్ రైడింగ్ వచ్చేసి ఇది 8 to 17 LB దాకా వేయచ్చు. దగ్గర నీళ్ళలో చేప వరకు అయితే 8 kgs వరకు ఆపిద్ది. ఇది కరెక్ట్గా చూడండి. ఇది 8 kg వరకు నీళ్ళలో చేప ఆపిద్ది. లిఫ్టింగ్ అనేది దీనికి మామూలుగా 3 kg ఇచ్చాడు. అలాగని చెప్పి మీరు లిఫ్టింగ్ అనేది తెలియకుండా చేయకూడదు ఫ్రెండ్స్. ఇది లిఫ్టింగ్ అనేది తెలిస్తేనే చేయాలి. లిఫ్టింగ్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఎలా పడితే అలా అయితే మన రాడ్ ఇరిగిపోద్ది. మనకి ఏ విధమైన గ్యారంటీ, ఏ విధమైన వారంటీ ఉండదు. అది కొంచెం మీరు పెట్టుకోండి. ఫుల్ లైట్ వెయిట్ రాడ్. ఇది చాలా బాగుంది. దీనికి వచ్చేసి 1, 2, 3, 4 5+1 గైడ్స్ అనమాట. ఇది 5+1 టిప్ అనమాట. ఇది 5+1 టిప్స్. ఇది చాలా బాగుంది. 7 feet రాడ్ ఇది. ఓకే, దీంట్లో 8 feet కూడా వచ్చినాయి. అవి కూడా చూద్దాం ఒకసారి. చిక్కర్ స్పిన్ చాలా బాగున్నాయి. వరమెల్ ఆడే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది నామా స్పిన్ అనమాట. ఇది ఫిషర్ కింగ్ నామా స్పిన్. ఇది కూడా చాలా బాగుంటుంది. దీంట్లో 8 feet మీద నేను 3 kg లిఫ్టింగ్ అయితే చేశాను. ఇది ఫిషర్ కింగ్ నామా స్పిన్ అనమాట. చూడండి, ఇది ఫిషర్ కింగ్ నామా స్పిన్. ఈ గైడ్స్ కూడా చాలా బాగా వస్తాయి. ఇది హెవీ గైడే, K గైడ్స్ అనమాట. ఇది దీని లైన్ రేటింగ్ వచ్చేసి 8 to 17 LB అనమాట. ఇది లైన్ రేటింగ్. ఇది కూడా 3 kg 8 kg చేప వరకు ఆపిద్ది. విక్టరీ కానీ ఇది కానీ మినిమం 25 to 50 grams కాస్టింగ్ వెయిట్ చేయొచ్చు. దీని మీద దగ్గర 50 grams దాకా కాస్టింగ్ వెయిట్ చేయొచ్చు, 25 నుంచి. ఓకే, ఈ నామో స్పిన్లోనే 8 feet కూడా వచ్చినాయి. నేను కూడా చూపిస్తాను. ఫిషర్ కింగ్ నార్మల్ స్పిన్ అనమాట. ఇది 8 feet రాడ్. ఇది దీనికి కూడా సేమ్ అనమాట. కాస్టింగ్ వెయిట్ 40, కాస్టింగ్ వెయిట్ అయితే హెవీ అనమాట. ఇది 40 to 80 grams అనమాట కాస్టింగ్ వెయిట్. ఇది ఈ లైన్ రేటింగ్ వచ్చేసి 10 to 20 LB. చాలా బాగుంటుంది చూడండి. ఇది కూడా 8 feet రాడ్ అనమాట. ఇది 8 feet రాడ్ నార్మల్ స్పిన్.
దీనికి కూడా కే గైడ్స్ హెవీ గైడ్స్ వచ్చినాయి, చాలా బాగుంటుంది. 8 ఫీట్ రాడ్, వెక్టరీలో కూడా 8 ఫీట్ రాడ్ వచ్చింది, అది కూడా ఒకసారి చూద్దాం. వెక్టరీ అన్నమాట, ఇది 8 ఫీట్ రాడ్. ఇది సముద్రానికి అయితే చాలా బాగుంటుంది. ఈ గైడ్స్ కూడా చాలా బాగున్నాయి, కే గైడ్స్ హెవీ గైడ్స్. ఇది కూడా వీటికి వచ్చేసి 6 గైడ్, ఒకటేమో టిప్ ఇచ్చాడు ఈ నామో స్పిన్కి. కానీ ఈ నామో స్పిన్కి ఈ 8 ఫీట్ రాడ్కి 6 గైడ్స్ వస్తాయి అన్నమాట. ఫ్రంట్ ఒక టిప్పు 6+1 అన్నమాట మొత్తం. ఓకే, ఇంకా సాఫ్ట్ రూల్స్ అయితే మటుకు సాఫ్ట్ రూల్స్లో 8 సెంటీమీటర్లో 8 సెంటీమీటర్లో కూడా కలర్స్ తెప్పించాను, చూపిస్తాను. అది ఇందాక చూపించే కదా, ఇది ఈ సాఫ్ట్ లుక్ వచ్చేసి ఎలక్ట్రిక్ చికెన్ కలర్ కూడా వచ్చింది. ఇది ఇవి కూడా చాలా రివ్యూస్ బాగున్నాయి అన్నారు ఫ్రెండ్స్. ఓకే, వీటిలో వచ్చేసి రెడ్ హెడ్ ఒకటి, ఎలక్ట్రిక్ చికెన్ ఒకటి, చెంకీ గోల్డ్ ఒకటి, ఈ కలర్ ఒకటి. ఇవి అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఈ కలర్స్ అయితే 8 సెంటీమీటర్ అనమాట ఇవి. ఓకే, ఇంకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.